రైతుబంధు డబ్బుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. 3 వారాల కిందటే డబ్బులు జమ ప్రక్రియపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని ఆయన చెప్పారు. అయితే నిధుల జమ మాత్రం నత్తనడకగా సాగుతూ వస్తుంది. ఇంకోవైపు నిధులు ఎప్పుడు వస్తాయి తెలియక రైతన్నలు సతమతమవుతున్నారు. రైతన్నలు ఈ సీజన్కు సంబంధించి గతంలో స్కీమ్ రైతు బంధుకు అనుగుణంగానే డబ్బులు జమ చేయాలని ఆశిస్తున్నారు. అయితే త్వరలోనే రైతు భరోసాగా మార్చి జమ చేయాలని నిర్ణయించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. జామవుతాయని తెలిపారు. అప్లికేషన్కు ఛాన్స్ లేదు. కొత్తగా వచ్చిన పాస్బుక్ రైతులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అందింది. పంట పెట్టుబడి సాయం కోసం మొన్నటి వరకు వీరి నుంచి దరఖాస్తులను స్వీకరించగా 2 రోజుల క్రితం దరఖాస్తులను స్వీకరించకుండా సైట్లు ఆపినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారంగా ప్రకటన రావాల్సి ఉంటుంది. సర్కారు ఇప్పటికే రైతు బంధు పొందుతున్న వారు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని, కొత్త వారు మాత్రమే ఈ దరఖాస్తు చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దీనిపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తెలంగాణలో మొత్తం 1,62,00,000 రూపాయలు మంది మహిళలు ఉన్నాయి. దాదాపు 4,000,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఈ నెల చివర్లో మహిళల ఖాతాల్లో రూ. 2,500 పడతాయని అధికారులు చెప్తున్నారు. ఎవరికి వర్తిస్తుంది? బీపీఎల్ కార్డులు ఉన్నవారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. తెలంగాణ మహిళలకే ఇస్తారు. ఇంట్లో మహిళే పెద్ద దిక్కుగా ఉండాలి. వివాహం అయ్యి ఉండాలి. కుటుంబంలోని ఎవరో ఒక మహిళకే ఈ పథకం వర్తిస్తుంది. గృహిణి కుటుంబంలో వార్షిక ఆదాయం 2 లక్షల రూపాయలు కంటే తక్కువ ఉండాలి. 2,500 ఇవ్వాలన్నా లేకపోతే 500 రూపాయల గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలి అన్న దీనికి ఎంతవరకు బడ్జెట్ భారం పడుతుంది? దాని గమనించుకొని రైతు బంధుపై మన అంశాలు పెట్టాలా? ఇటువంటి చర్చలు చేసి నిర్ణయించుకున్న అవకాశం అయితే ఉంటుంది. ఏదేమైనా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా రైతు బంధుకు సంబంధించి మరికొన్ని రోజుల్లో అందరికీ విడుదల చేస్తాము. దీనిపై మీరు ఎటువంటి ఆలోచన పెట్టుకోవద్దు. ఖచ్చితంగా ప్రభుత్వం పేదల ప్రభుత్వం. 100% ఎవరైతే ఉన్నారో వారందరికీ గతంలో ఏదైతే రైతు బంధు పొందారో వాళ్లందరికీ మళ్లీ నిధులు విడుదల చేస్తాం.